హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. అందరైతే ఎట్లున్నారు, బాగున్నారా? మా ఇంట్లో మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఇయ్యక చాలా రోజులు అయిపోయింది. అసలు 2 మంత్స్ 3 మంత్స్ దగ్గరికి వస్తుంది. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అందుకని చెప్పేసి అక్కడనే ఎక్కువ వీడియోస్ అయితే తీసిన. ఇంకా చాలామంది నేను ఇంటికి రావడం సడన్గా ఇక్కడికి రావడం, ఒక వీడియో కూడా పెట్టకుండా ఎందుకు ఇంత సడన్గా రావాల్సి వచ్చింది అని కొంతమంది, కొంతమంది నాకు కామెంట్ ఏం పెట్టారంటే, మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటా అన్నారు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, ఎందుకు ఉంటా అని మళ్ళీ రావడం, ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టిర్రు. ఇంకా కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నావా మళ్ళీ రాకమ్మా అని కొంతమంది కామెంట్ పెట్టారు. ఇంకా అవన్నిటికీ ఈరోజు నేను సమాధానం చెప్తామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓన్లీ నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి మాత్రమే ఈ వీడియో తీస్తున్నా. ఇంకా వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇంకా నేను వచ్చి ఇంకా చాలామంది ఏమని పెడుతున్నారంటే, అక్క నువ్వు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నావు అని అంటున్నారు. నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటా. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయినా అమ్మ వాళ్ళ ఇల్లు అయినా ఎక్కడైనా హ్యాపీగానే ఉంటా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ కామెంట్ నాకు ఏమొచ్చిందంటే, నిన్న నేను 9:30కి అక్కడ బస్ ఎక్కిన మోత్కూరులో నన్ను తీసుకురావడం కోసం అయితే అమ్మనే వచ్చింది. అంటే ఇక్కడ పంపించడం కోసం అమ్మ నేను పిల్లలమైతే బస్కి వచ్చినాం. మోత్కూరులో 9:30కి అట్లా బస్ ఎక్కినాం అన్నట్టు. ఇంకా వీడియోస్ తీయడం కూడా కుదరలేదు మాకు. ఫస్ట్ కొంచెం అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది. అయినా నన్ను పిల్లల్ని ఇక్కడ దింపాలనే ఉద్దేశంతోనైతే అట్లనే వచ్చింది. ఇంకా అంత పొద్దున కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మనకు వీలు ఉండదు కదా వీడియోస్ అవి ఇవి తీసుకోవడం. నేను ఏదో 2-3 తీసుకున్నా, కాకపోతే అవి అప్లోడ్ చేయడం కూడా నాకు కుదరలేదు. ఇంకా నేను ఎంత 12-1 అయింది అనుకుంటా మా ఇంటికి వచ్చేసరికి. వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు వాటి కింద ఏం కామెంట్స్ వచ్చినాయి. ఇంకా నువ్వు ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయావు, ఎందుకు ఇట్లా జనాలని మోసం చేసే వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అయితే అట్లా చాలామంది కామెంట్ చేశారు. అసలు నాకు జనాలను మోసం చేస్తే ఏమొస్తుంది, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడిగితే దానికి నేను సమాధానం చెప్పడం నా తప్పు అని చాలామంది అంటే తప్పులాగా చూస్తున్నారు. అట్లా చెప్పకపోతేనేమో ఎందుకు చెప్తలేవు నువ్వు అన్నట్టుగా, నువ్వు గొడవ వచ్చినావా, ఎట్లొచ్చినావు, అదే ఇదని పర్సనల్ విషయాలన్నీ అంటే తోముతూ ఉంటారు అన్నట్టు. అట్లా అవి ఏవి కామెంట్స్ పెట్టొద్దు అని చెప్పేసి నేను ఫుల్ వీడియో తీసినప్పుడైతే ఇంకా ఫుల్ వీడియో తీస్తే కొంతమంది అన్న ఇంకా కొన్ని రోజులు మేము ఇక్కడనే ఉందామనుకుంటుంది అన్నట్టుగా అర్థమవుతాయి అని చెప్పేసి ఆ వీడియో తీసిన. ఇంకా కొంతమంది ఏమేమి పెడుతున్నారంటే, ఇల్లు పని అన్నారు కదా, మరి మీది అయిపోయిందా, మరి ఎంతవరకు వచ్చింది, ఎందుకు వెళ్ళారన్నట్టు కూడా కొంతమంది పెడుతున్నారు. ఇంకా ఇల్లు పని ఎట్లుంది ఏంది అనేది చెప్పేసి అయితే, పైన పని జరుగుతుంది కాబట్టి నేను వీడియో అయితే తీయట్లేదు. ఇప్పుడు పైన చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఇంకొక రోజు వాళ్ళు రాని రోజు అయితే నేను అసలు పైన ఎట్లా జరుగుతుంది, ఇటు ముందల గోడలు కూడా పగలగొట్టిరు అన్నట్టు, అది మెట్లు అవన్నీ పగలగొట్టిరు. అది ఏందనేది మీకు మొత్తం అయితే ఫుల్ వీడియో తీసి పెడతా. ఇంకా కొంచెం అంటే పిల్లలకి ఇల్లు పని జరుగుతుంది కదా, కొంచెం ప్రమాదం ఉంటుందని చెప్పేసి అయితే మేము ఇన్ని రోజులు తీసుకొని రాలేదు. ఇంకా అవన్నీ పగలగొట్టి బయట పడేసిరు. ఇంకా ఇప్పుడు ఓకే అనిపించింది. మళ్ళీ పెద్దక్క నేను స్కూల్లో వేయాలి కాబట్టి ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. ఇంకా నేను బాగా బాధపడే కామెంట్ ఏమొచ్చిందంటే, ఇంకా నువ్వు రాకమ్మా, వెళ్తున్నావా అమ్మ వెళ్ళు, ఇంకా నువ్వు రాకు అని కామెంట్ చేసిరు. అసలు నన్ను రావద్దు అనడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళకేం రైట్స్ ఉన్నాయో నాకైతే అర్థమవుతలేదు. నా పుట్టిల్లు, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. నా అత్తమామకి మా ఆయనకి లేని ప్రాబ్లం వాళ్ళకేమవుతుందో, పెట్టే మా అమ్మకి లేని ప్రాబ్లం వీళ్ళకేమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. మర్యాద చెప్తున్నా, ఈ కామెంట్ పెట్టిన నీకు అక్క, చెల్లె, అమ్మ అందరు ఉండే ఈ కామెంట్ పెట్టిన, నువ్వు నీ పుట్టింటికి ఆడదానివైతే నువ్వు నీ పుట్టింటికి పోతే నిన్ను ఇట్లంటే నీకు ఎంత బాగా అనిపిస్తుంది. అదే నువ్వు మొగాడివైతే నీ చెల్లో నీ అక్కనో నీ ఇంటికి వస్తుంటే వేరే వాళ్ళు ఈ మాట అంటే నీకు ఎంత బాగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకొని
పెట్టే ముందు కామెంటే కదా ఎట్లా పెడితే ఏమవుతుంది అని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకొని పెట్టండి. ఆ మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకొని అయితే అనండి. ఎవరైనా సరే, నన్ననే కాదు. ఇంకా అదన్నట్టు బాధ అనిపించింది. చాలాసేపు అయితే బాధపడ్డా. ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి నేను అక్కడ ఉంటున్నా, వెళ్తున్నా. ఇక్కడ ఇది మా పరిస్థితి ఇది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో కనిపించకపోతే మీరు నన్ను అనే రైట్స్ అయితే లేవు కదా. అందుకే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా కానీ నా పర్సనల్ విషయాస్ నాకుంటాయి. ఇంకెవరైతే అట్లా కామెంట్ చేయకండి. ఒక ఆడపిల్లని అయితే బాధ పెట్టకండి. ఎవరి వసతిని బట్టి వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఉండాలని లేదు. నా ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ఒంట్లో ఉండాలని లేదు కదా. కొంచెం నాకు చిన్న పిల్లలు, అందులో ఒకటి నా హెల్త్ కూడా బాగుండట్లేదు. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఇంకా చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళతో కొంచెం తట్టుకోవడం కూడా నాకు ఇబ్బందే. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కడ నాకు వీలుంటే అక్కడ తగ్గట్టుగా ఉంటా. ఇంకా ఎవరైతే ఇలాంటి కామెంట్స్ చేసి ఒక మనిషిని బాధ పెట్టకండి. ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, అక్క రెస్ట్ తీసుకోపోయావా, అప్పుడే ఎందుకు వెళ్తున్నావు? ఇంకా నాకు ఏం కామెంట్ వచ్చిందంటే, నిన్న ఇక్కడికి వచ్చి వీడియో తీసిన తర్వాత చిన్న బాబుని ఎత్తుకొని నిల్చున్నావు కదా, నీకు బ్యాక్ పెయిన్ అన్నావు కదా, ఎందుకు బాబుని ఎత్తుకున్నావు అని కామెంట్ చేసారు. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పిన మాట నమ్మి నాకు సపోర్టివ్గా మాట్లాడిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ కామెంట్ చూడంగానే నాకు అనిపించింది, నాకు ఒక అక్కలాగా చెల్లెలాగా ఆలోచించి నా గురించి ఆలోచించి ఆ కామెంట్ అయితే పెట్టారు. ఇంకా అట్లా కొన్ని కామెంట్స్ చూసినప్పుడు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒక్క కామెంట్ ఉంది చూసిరా, మళ్ళీ రాకమ్మా వెళ్తున్నావా అనే కామెంట్. ఇంకా ఇంకా వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఇంకా వాళ్ళని నేను అన్నది రైటా రాంగా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. నేను ఇంకా నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళే చాలామంది ఉన్నారు. చెడుగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఎందుకు వచ్చినావు అక్క, ఇంకా ఉండకపోయావా, రాజేశ్వరి అక్క ఒక్కతే అయిపోయింది అని. ఇంకా నాకు కూడా బాధనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 నెలలకు పైగా అయిపోతుంది నేనైతే ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా అక్కడి నుంచి సడన్గా రావాలంటే కూడా నాకు మస్తు బాగా అనిపించింది. కానీ మనకు తప్పదు కదా, కొన్ని సార్లు దేవుడు అలాంటి పరీక్షలు అనేటివి పెడుతుంటాడు. ఇంకా నా ఇల్లు ఇదే కాబట్టి ఇక్కడికే రావాలి నేను. ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అది అమ్మ వాళ్ళ ఇల్లే. ఇంకా ఇది మాత్రం నా ఇల్లు. అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు వద్దామనుకున్నా. కాకపోతే ఇటు చిన్న కన్నయ్య పెద్ద కన్నయ్యని స్కూల్ వేసిన కదా, చిన్న కన్నయ్య కూడా గ్రోత్ చూడాలి. కొన్ని చిన్న పనులు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇంక కొంచెం తొందరగా వచ్చిన, లేకపోతే ఇంక కొన్ని డేస్ ఉండేదాన్ని. ఎందుకంటే మా ఇల్లు వరకు అసలు మా ఇల్లు పరిస్థితి ఎట్లుంది ఏంటిది అని చెప్పేసి అయితే ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే తీస్తే ఒక ఖాళీ టైం తీసుకొని. ఇంక ఇప్పుడైతే నేను పెద్ద కన్నయ్యని చిన్న కన్నయ్యని అంగన్వాడీ తీసుకొచ్చి చిన్నోడైతే ఆడుకున్నాడు, పెద్దోడు బయట ఆడుకుంటుందని చెప్పేసి ఆ కామెంట్ గురించి అయితే ఈ వీడియో తీస్తున్నా. నిజంగా ఒక ఆడపిల్లని బాధ పెట్టకండి. నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పడానికి నీకెవరు హక్కు ఇచ్చిరో, మరి నువ్వు ఎందుకు అట్లా పెడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. అన్న అక్క చెల్లె మీరు ఎవరో కానీ అట్లయితే పెట్టకండి. నేను మ్యాక్సిమం ఎవరి మనసు బాధ పెట్టను, కానీ మీరు ఒక్కొక్కసారి ఇట్లా కామెంట్స్ చేసి నా మనసు అయితే బాధ పెడుతున్నారు. ఓకే, మరి అట్లా చేయడం చాలా తప్పు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు. ఎందుకంటే నాకు తీసుకొచ్చి పెట్టే మా అమ్మకు లేని బాధ, నేను అక్కడ ఉంటే మా వాళ్ళకి మా అత్తగారికి లేని బాధ, నీకేమంత బాధ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఈ కామెంట్ గురించే వీడియో అనుకున్నా తీసిన. నా మంచి నా చెడు రెండు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసిన నుండి నాకు కొంచెం దిగులుగానే ఉంది. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా. కొన్నిసార్లు వెమ్మటే వెళ్ళి వస్తానేమో ఒకలాగా అనిపిస్తుంది, చాలా రోజుల నుండి వస్తే ఇంకా నేను అక్కడనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొక 5-6 రోజులలో అయితే నా ఇల్లు నాకు అలవాటు అయిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. నాకేనా మీకు ఇంతేనా కామెంట్ చేయండి. నా పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి వస్తున్నా కానీ నేనైతే ప్రతిసారి ఏడుస్తా. ఎందుకో తెలియని బాధ అనిపిస్తుంది అక్కడి నుంచి వస్తుంటే.
ఇంకా మన వాళ్ళందరినీ వదిలేసి రావాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా అన్న ఉండేటోడు, ఈసారి అసలు అన్న కూడా లేడు ఇంటి దగ్గర. అన్నీ అక్కే చూసుకుంది ఉన్నన్ని రోజులైతే. ఇంకా ఏ ఆడపిల్లకైనా ఇది తప్పదు కదా. ఇంకా ఆ బాధే నాకుంటే, ఇంకా ఈ కామెంట్స్తో పెట్టే బాధ ఇంకా ఉంది. ఇట్లా పెట్టకండి, ఎవరినైతే బాధ పెట్టకండి. ఒకరిని బాధ పెడితే మనకైతే ఏమీ రాదు కదా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే స్వయంగా నేనే తీయాలనుకున్నా కాబట్టి, నా మనసు బాధ అనిపించింది కాబట్టి నేనైతే తీసిన. ఇంకా మీకేమన్నా ఇంకా ఎలాంటివన్నా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి, మా ఇల్లు గురించి అయినా, మా పైన ఎట్లా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా హోమ్ టూర్ చాలామంది అడిగారు, మరి తీయాలా లేదా. లోపల అయితే ఓకే ఉంది ఇల్లు, కాకపోతే పైన మెట్ల సైడ్ ఇక్కడ సైడ్ అయితే వర్క్ జరుగుతుంది. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా అసలు పైన ఎందుకు ఏంది అనేది కూడా నేను ముందు వీడియోస్లలో చెప్తా. ముందు కూడా చూపిస్తా. పైకి వెళ్ళి మెట్లు పగలగొట్టిరు కాబట్టి నాకు వెళ్ళడానికి రాదనుకుంటా బహుశా. ఎందుకంటే నేను వస్తుంటే పిల్లలు కూడా వస్తారు కాబట్టి ఇంకా మా ఆయనతోనైతే తీపిస్తా వీడియోస్ అయితే. ఇంకా మా ఆయన కూడా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాడు. తీయాలా వద్దనేది కూడా కామెంట్ అయితే వేయండి. అట్లనే ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ కామెంట్ చూసిన కాంచి కొంచెం నిద్రపోలేదు నేను, అందుకని చెప్పేసి ఇక ఈ వీడియో తీసిన తర్వాత కన్నారా వండుకుందామని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వీడియో చూసి నా కోసం మీ టైం అంతా స్పెండ్ చేసి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఎందుకంటే ఏ ఆడపిల్లలైనా తల్లిగారింటికి రాకు అని పెట్టే రైట్స్ ఎవ్వరికీ లేదనే ఉద్దేశంతోనే నేను అంటే ఈ వీడియో తీసిన, అంతేగాని ఎవరిని తిట్టాలి బాధ పెట్టాలని అయితే కాదు. ఇట్లా చేయకండి అని ఒకే ఒక మాట చెప్పడం కోసం అంతే. ఓకేనా, బాయ్ మరందరికీ.